గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నటి ఆశురెడ్డి వివాదం మీరు కూడా చూసే ఉంటారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి విడతల వారీగా 9,35,00,000 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకోవటం, కొన్ని వాహనాలు కొనుగోలు చేయించుకోవటం, తర్వాత ఆస్తులు కూడా ఆమె పేరు మీద అన్నీ కూడా ఆ 9.5 కోట్లు కూడా ఆమె పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయంట. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి దాన్ని దాటవేస్తూ వచ్చింది. చివరికి ఈరోజు వాళ్ళు కేసు కూడా పెట్టారు. ఎలా చూస్తారు? ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అంటారు. మరి ఇప్పుడు ఒక కళ అనేది ఉంది వాళ్ళ దగ్గర, ఆర్ట్ అనేది ఉంది. ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఒక యాక్ట్రెస్గా ఒక ఆర్ట్ అనేది ఆమె దగ్గర ఉంది. తర్వాత ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఏజ్ ఉంది, ఇవన్నీ పక్కకు పెట్టి పెళ్లి చేసుకుని ఏం చేయాలి? ఇది వీళ్ళ ఆలోచన. సో ఇప్పుడు ఇక యాక్ట్రెస్ అనే కాదు, బయట కూడా చూస్తే అమ్మాయిలు త్వరగా పెళ్లి చేసుకుంటున్నారా? లేదు. అంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే వరకు పెళ్లి ఆలోచన చేయకపోవడం ఒకటి. రెండవది, ఈ లోపల అబ్బాయిలతోటి ఫ్రెండ్షిప్ అని, అమ్మాయిలు అబ్బాయిలన్నా మోసం చేయొచ్చు, అబ్బాయిలు అమ్మాయిలన్నా మోసం చేయొచ్చు. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, అందం ఉంది, వయసు ఉంది, మరి అవకాశాలు వస్తున్నప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టి అతన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అంటుంది? మరి ముందెందుకు చెప్పింది అని అంటే, ముందు చెప్పింది లండన్లో ఉంటున్నాడు, మంచిగా సంపాదిస్తున్నాడు, మరి అబ్బాయి బాగుండి ఉంటాడు, కొంచెం తనకి సూటబుల్గా అమాయకత్వంగా ఏమన్నా ఉన్నాడేమో. ఇప్పుడు అమ్మాయిలు కూడా గడుసుగా ఉన్న అబ్బాయిలను ఎవరిని ఇష్టపడటం లేదు. చెప్పిన మాట వినాలి, కాలు కింద పడి ఉండాలి, చెప్పిన పని చేయాలి, తను ఏది అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ లక్షణాలన్నీ చూసుకుంటున్నారు అబ్బాయిలు. ఇవన్నీ ఉంటే ఏమన్నా కొంచెం ఓకే నేను పెళ్లి చేసుకుంటా అనే స్థితిలో ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు. ఓకే, సేమ్ ఈ అమ్మాయి కూడా అదే కోవలకు వస్తుంది. సో అప్పుడేదో చెప్పింది 18లో పరిచయం అట. 18లో పరిచయం అయినప్పుడు ఈ అమ్మాయిని నమ్ముకొని అబ్బాయి అలాగే ఉన్నాడు పాపం, డబ్బులు ఇస్తూ పెళ్లి చేసుకోకుండా. అంటే ఇది చీటింగ్ కిందకే వస్తుంది. ఓకే, ఖచ్చితంగా చీటింగ్ కిందకే వస్తుంది. ఆ అబ్బాయి మన ఇండియాలో లేడు, నువ్వు మాటలు చెప్పి అతనికి పెళ్లి చేసుకుంటాను అని అంటూ అతని డబ్బుల్ని తీసుకోవడం అనేది ఈ అమ్మాయి తప్పుగా అనుకోకర్లేదు మనం. అతనిది కూడా తప్పే. నువ్వు వేరే కంట్రీలో ఉన్నావు, ఇక్కడ సిచ్యువేషన్స్ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియకుండా ఈమెకి నువ్వు అంత డబ్బు ఎలా ఇస్తున్నావు? ఓకే, నీకు మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా భార్య కదా అని ఇస్తే ఇవ్వచ్చు. అప్పుడు కూడా ఏ భర్త అయినా ఎందుకు ఏంటి అని అడగకుండా ఎవరు ఇవ్వరు. అలాంటిది నీకు జస్ట్ నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, అన్ని ప్రపోజల్స్ ఈఎంఐ పక్క నుంచే వచ్చినప్పుడు అక్కడ ఆలోచించాలి, అతనికి అసలు నిజంగా ఇష్టాలు ఉన్నాయా లేదా? ఓకే, తను కూడా ఆలోచించుకోవాలి కదా, నాకుందా లేదా అమ్మాయి మీద. ఆ అమ్మాయి అంటుంటే నేను ఓకే చేస్తున్నాను ఇక్కడ అనే ఆలోచన లేదు అబ్బాయికి, అనిపిస్తుంది నాకు. ఆశురెడ్డి తల్లిదండ్రులు కూడా ఒక సందర్భంలో ఒక పండితుడిని తీసుకొచ్చేసి మీ సంబంధం ఖాయం చేసుకున్నాం అని చెప్పి ఎంగేజ్మెంట్ చేసినట్టుగా కూడా జరిగిందంట కార్యక్రమం. అంటే ఇది కూడా అదే ఆఫర్ అన్నమాట. ఆఫర్లో పెట్టుకోవడం, ఎంగేజ్మెంట్ అయినంత మాత్రం పోయిందేముంది, నష్టమేం లేదు. అంటే ఇక నేను ఎలాగో పెళ్లి చేసేసుకుంటున్నాను అన్నది కల్పిస్తే ఇక అదనంగా డబ్బులు తీసుకోవచ్చానా? లోపల ఆలోచన ఏంటంటే అప్పుడు సంగతి అప్పుడే, చేసుకుంటాను లేకపోతే లేదు, అన్నీ కలిసి రావాలి కదా. మొత్తం బాగా ఏమంటారంటే జమ చేసుకోవాలి కదా. అప్పుడు సంగతి లాస్ట్లో అంతా అన్నీ నార్మల్గా ప్లెయిన్గా జరుగుతూ తన గోల్ రీచ్ అయినప్పుడు అన్నీ బాగుంటే ఓకే చేసుకుందాం, పోయిందేముంది. అప్పటి వరకు మనకి కలిసి రాలేదనుకో, నేను గోల్ రీచ్ అయ్యేటప్పుడుగా వదిలేద్దాం. ఎంగేజ్మెంట్ ఏముంది, ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటాను, ఇప్పుడే రేపే ఎప్పుడో పెళ్లి చేసుకోవాలని అవసరం లేదు కదా. ఇప్పుడు తనకంటూ ఇక్కడ ఫీల్డ్లో ఏమన్నా గోల్స్ ఉన్నాయేమో, ఇంకా తను రీచ్ అవ్వాల్సిన ప్లేసెస్ ఉన్నాయేమో, అవన్నీ చూసుకోకుండా టక్కన ఎవరు పెళ్లి చేసుకోరు. ఈ లోపల ఆ అబ్బాయిని లైన్లో పెట్టుకుంది, బాగా డబ్బు గలవాడు, లండన్లో ఉంటున్నాడు. ఇప్పుడు చాలామంది సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా లండన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఈవిడ కూడా అలాగే ఊహలకి వెళ్ళుంటుంది, నేను ఇక్కడ చక్కబెట్టుకోవాల్సిన ఇక్కడ చక్కబెట్టుకున్న తర్వాత అక్కడ సెటిల్ చేసుకుంటున్నాను కదా, అన్ని ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను అంటే అతన్ని లైన్లో పెట్టింది. మేబీ అక్కడి నుంచి డబ్బు ఇక్కడ రప్పించుకుంటుంది, కానీ అక్కడ అబ్బాయిని కూడా సెటిల్ చేస్తుంది. ఇక్కడ తను సంపాదించుకోవాల్సింది, తను చేయవలసిన పనులన్నీ చేస్తుంది. నేను ఇవాళ మార్నింగ్ ఒక అప్డేట్ చూశాను, ఒకరి సీనియర్ జర్నలిస్ట్ అనాలిసిస్ అనమాట, మేబీ అది రియల్ అనాలిసిస్ అని చెప్తున్నారు ఆయన. సో ఏమైందంటే రామ్ గోపాల్ వర్మ తోటి కూడా ఈమె కాల్ నాకిచ్చుకుంది, ఇవన్నీ చెప్తున్నారు. అంటే మరి ఇవన్నీ ఆ అబ్బాయికి తెలియవా? లండన్లో ఉన్న అబ్బాయికి తెలియవా?
పిల్లి కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటే ఎలా కుదురుతుంది? ఉమ్, అందుకనే ఇప్పుడు ఏమన్నా అబ్బాయికి ఇవన్నీ తెలిసాయేమో ఒకవేళ నేను కూడా అనుకుంటున్నా. అవన్నీ తెలిస్తే కనుక అతనే క్యాన్సిల్ చేసుకోవాలి. పెళ్లి లేదు, ఏమీ లేదు. ముందు ఇది తీసుకున్న మనీ అంతా వెనక్కి ఇచ్చేయాలి. ఉమ్, చీటింగే కదండి. ఒక మనిషిని అభంశుభం తెలియని ఒక అబ్బాయిని, అది కూడా ఎక్కడో ఉంటున్న అబ్బాయిని నువ్వు ముగ్గులోకి దించి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముహూర్తాలు అది ఎంగేజ్మెంట్ వరకు తీసుకొచ్చి ఇది చీటింగ్ కిందకే వస్తుంది మరి. ఉమ్, పైగా అంత ప్రాపర్టీ 9.5 కోట్లు ఉమ్. డబ్బు రూపంలో అంటే వీళ్ళ సిస్టర్కి ఇంకో 50 లక్షలు కూడా ఇచ్చారంట. మొత్తం ఒక 10 కోట్లు అనుకోవచ్చు. ఇదంతా మరి ఎవరు ఎందుకు ఇస్తారు? ఊరికి ఎవరు ఇస్తారు? కట్టుకున్న భార్యకు కూడా 5 రూపాయలు ఇవ్వాలంటే ఆలోచిస్తాడు కదా ఒక భర్త అనేవాడు. ఉమ్, ఈ అమ్మాయికి ఏమి నమ్మి ఏం చూసి అంత డబ్బు ఇచ్చాడు, ఏం చెప్పి తీసుకుంది అనేది పెద్ద డౌట్ నాకు మార్నింగ్ నుంచి. ఉమ్, ఇంకా ఈ అప్డేట్ విన్న దగ్గర నుంచి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఇక్కడేమో ఇన్ని ముగ్గులు చక్కబెడుతుంది, మరి ఆ అబ్బాయికి ఎలా మాయ చేస్తుంది అనేది నాకు అర్థం కాని విషయం. ఓకే. ఏమైనా సరే ఇది పెద్ద చీటింగ్. ఇది ఏమైనా కేసులు పెట్టినట్టున్నారు, కేసులు నడుస్తున్నాయి. అవును, సైబర్ క్రైమ్ లో ఉమ్. కేసు కూడా చూడాలి. ఇలా ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఇలాంటి వెధవ చేయటం వల్ల. ఇప్పుడు సంపాదన అనేది సక్రమమైన మార్గంలో సంపాదించాలి. ఈ అక్రమమైన మార్గంలో తప్పుదారుల్లో డబ్బు సంపాదించి అక్కడికి వెళ్ళి సంపాదించి ఇక్కడికి వెళ్ళి సంపాదించి రేపొద్దున ఎవరికైనా చెప్పాలంటే అసలు మీరు ఎలా సంపాదించామని చెప్తారు? అంటే వచ్చే రోజుల్లో ఎవరికి ఎలా చెప్పాల్సిన అవసరం మాకేముంది? ఆ రోజులు మారిపోయాయి. ఎవరు ఎలా ఉన్నారో, ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి గుడ్డి అభిప్రాయంలో పడి కొట్టుకుంటున్నారు. అనుకుంటారు రోజులు మారిపోయాయి. రోజులు ఏమీ మారలేదు. అలాగే కూరగాయలు పండుతున్నాయి, అలాగే పంటలు పండుతున్నాయి. ఎక్కడ ఏ మార్పు లేదు. మనిషి ఆలోచనలోనే మార్పు వచ్చింది. ఇప్పుడు డబ్బు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? నేను అమ్మాయిని కాబట్టి, అందమైన అమ్మాయిని కాబట్టి, నా దగ్గర టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కూడా నేను సంపాదించవచ్చు. మరి డబ్బే ముఖ్యం. డబ్బే ముఖ్యం. మరి నిన్న మొన్న విష్ణుప్రియ చేసిన పని ఏంటి? ఆ అమ్మాయి దగ్గర ఆర్ట్ ఉన్నప్పుడు, సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి సంపాదించుకో. నువ్వు కష్టపడ్డావు, నీ టాలెంట్ని చూపించావు, నీ కష్టపడి నువ్వు యాక్ట్ చేసినందుకు నీకు రెమ్యునరేషన్స్ ఇస్తారు, నువ్వు సంపాదించుకో. అది నీ వ్యక్తిగతం అదంతా కూడా. అంతేగాని ఈ తప్పుదారిలో 399 రూపీస్ పెట్టి ఇక సబ్స్క్రిప్షన్ దాంట్లో సంపాదించాల్సిన అవసరం తప్పుదారే కదా. అది పెట్టింది వేరే వాళ్ళకే. అది వాళ్ళ టాలెంట్స్ చూపించుకుని ఒక వ్యాపారమే కానీ, ఒక ఆర్టే కానీ ఏదైనా చూపించుకోండి అని ఇచ్చిన దానికి దాంట్లో నీ 399 పెట్టడం ఏంటి? నీ కళ ఏంటి అక్కడ? నీ ఆర్ట్ నువ్వేం ప్రదర్శించదలుచుకున్నావు? అదేనా తప్పుదారిలో డబ్బు సంపాదించే ఆర్ట్? అలా కాదు. తప్పుదారిలో డబ్బు సంపాదిస్తే ఆత్మకే చెప్పుకోవాల్సి వస్తుంది ఏదో రోజు. అవన్నీ ట్రాష్, ఈ రోజుల్లో ఎవరు ఎలా సంపాదించిన ఎవడు పట్టించుకోవట్లేదు అని అనే వాళ్ళకి కూడా అది తప్పు అనే రోజు వస్తుంది. కానీ వీళ్ళు తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. రేపు పొద్దున వాళ్ళు మ్యారేజ్లు అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ మనం చేసిన తప్పు కదా అని చెప్పి అప్పుడు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మ్యారేజ్ ఎక్కడ చేసుకుంటారండి వీళ్ళు? ఇప్పుడు ఆ అబ్బాయి మోసపోయాడు, చేసుకుంటే ఈ అమ్మాయిని ఎన్ని కథలు బయటకు వచ్చేవి. ఇప్పుడు మనం చెప్పుకునేది 2, 1, 3 చెప్పుకునేది, చాలా ఉంటాయి వెనకాల. అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు అబ్బాయి ఒక నెల కూడా కాపురం చేయడు ఈ అమ్మాయితోటి ఖచ్చితంగా. అదేదో ముందే మేల్కొన్నారు, కేసులు నడుస్తున్నాయి, సూపర్. ఇప్పుడు చీటింగ్ కేసులు ఎన్నైనా పెట్టుకోవచ్చు అమ్మాయి మీద, ఇంకా చాలా బయటకు వస్తాయి. మనకు తెలిసిన ఫాదర్ కూడా సో వాళ్ళ బాధితులకే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. అదే అంతే కదా. మరి కూతురు చేసేది ఆయనకే నచ్చట్లేదు. నువ్వు బిగ్ బాస్ ఫేమ్ అయినావు, తర్వాత మంచి అవకాశాలు వస్తే నువ్వు జెన్యూన్గా సంపాదించుకో, నీకు కీర్తి ప్రతిష్టలు అలా వస్తాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి? ఇప్పుడు నీకు నిందలు, అపవాదాలు, మోసగత్తే, చక్కగా ఎన్ని బిరుదులు వస్తున్నాయి. ఇది బాగుంటుందా? బాగుండదు. ఏ రోజుల్లోకైనా సరే, అమ్మాయికైనా అబ్బాయికైనా సరే చెడ్డ పేరు అనేది స్వీకరించలేరు. ఎవరికైనా దుఃఖమే. ఏదో పైకి దబాయించిన లోపల మాత్రం ఉంటుంది వాళ్ళకి సిగ్గు అనేది. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.